నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లోని నార్లగుట్ట వద్ద భారీగా జంతువుల ఎముకలు ఆవుతోలు లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 396లో సిమెంట్ రింగుల్లో వీటిని డంప్ చేసినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వెటర్నరీ అధికారులు పరిశీలన చేపట్టారు. అక్కడ భారీ మొత్తంలో జంతువుల ఎముకలతో పాటు ఆవుతోలులా కనిపిస్తున్న అవశేషాలు కూడా గుర్తించినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపించే ప్రక్రియ చేపట్టారు. ప్రాథమికంగా ఈ ఎముకలను ఆయిల్ తయారీ వంటి అవసరాల కోసం అక్రమంగా నిల్వ చేసి ఉండవచ్చనే అనుమానంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా అక్రమంగా జంతు అవశేషాలను డంప్ చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మనకు అందినటువంటి సమాచారం మేరకు NH65 హైవే పక్కన వెలిమినేడు చివరిలో మన కళేబరాలు, జంతు కళేబరాలు లభ్యం జరిగినాయి. అవి ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఎవరికి సమాచారం లేదు. అయినా కానీ ఇట్లాంటి జంతు వధను వెంటనే అరికట్టే విధంగా మీరు పోలీసు వాళ్ళు దీని చర్యలు తీసుకోవాలని. జాతీయ రహదారి పక్కన గల వెలిమినేడు శివారులోని నర్లగుట్ట దగ్గర అక్రమంగా ఇక్కడ సిమెంట్ రింగులలో జంతు కళేబరాలను అనగా గోవధ అలాగే పశువుల వధ చేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ అక్రమంగా వాళ్ళు ఎవరికి తెలియకుండా సిమెంట్ రింగులల్లో జంతు కళేబరాలను జమ చేసి ఇక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్కి ఎక్కడికో తరలిస్తున్నారు అని మా యొక్క అనుమానం. మరి ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో చాలా వీడియోలు మనం చూస్తున్నాం. వాళ్ళు జంతు కళేబరాలను ఉపయోగించి వాళ్ళు నూనె తయారు చేయడం కానీ కల్తీ నూనె అట్లాంటివి జరుగుతున్నాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులందరినీ తక్షణం అరెస్ట్ చేసి దాని వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని పోలీసు వారిని కోరుతున్నాం. నమస్కారం అందరికీ. ఈరోజు చిట్యాల మండల పరిధిలో వెలిమినేడు పిట్టంపల్లి గ్రామ శివార్లో హైవే పక్కన ఒక పశువుల కళేబరాలకు సంబంధించి ఒక డంప్ ఐడెంటిఫై చేయడం జరిగింది. స్థానిక ప్రజలు, మీడియా మిత్రులు. సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన మేరకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది. మన గేదెలు ఇక్కడ మనకి వాటి యొక్క జంతువులు, ముఖ్యంగా బర్రెలు, గేదెల యొక్క అవశేషాలు, వాటి యొక్క ఎముకలు కానీ ఇతరత్ర వాటిని ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్లో వాటిని అన్నిటిని స్టోర్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. మరి ఫర్దర్గా ఇది ఎక్కడ ఎవరు చేస్తున్నారు, ఏ టైంలో చేస్తున్నారు, వీటి యొక్క అవశేషాలని మరి ఎక్కడికే ఉన్నారా, మరి వేరే దగ్గర తీసుకెళ్తున్నారా అన్నది ఫర్దర్గా మనము ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. ముఖ్యంగా ఎవరైనా ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఈ పశువులది మీకేమైనా సమాచారం, ఇలాంటి సమాచారం మీకు ఎక్కడ దొరికినా స్థానిక పోలీసులకు కానీ మిగతా మీడియా మిత్రులకు కానీ తెలియజేయండి. ఇటువంటి జంతువుల అవశేషాలతో, కళేబరాలతో వాటి నుంచి వేరు కెమికల్స్ వాడి నూనె తీయడం కానీ ఇతరత్ర తీసి వాటిని మామూలుగా హోటళ్ళలో కానీ ఏదైనా రెస్టారెంట్స్లో వాటిని ఫుడ్ పర్పస్లో వాటిని వేరే వాళ్ళతో కల్తీ చేయడము ఈ మధ్య చాలా జరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతాలలో. సో ఇటువంటివి ఏమన్నా మీ దగ్గర ప్రజలు కానీ సమాచారం ఉన్నా కూడా వెంటనే మీరు అలర్ట్గా అయ్యి స్థానిక పోలీసులకు కానీ ప్రెస్ వాళ్ళకి కానీ తెలియజేయండి. తెలియజేస్తే ఇది తొందరగా నివారించి